ఏదైతే గవర్నర్లకి మాత్రం మేము రూల్స్ చెప్తాం, వాళ్ళు బిల్లుని తిప్పి పంపించవచ్చు అసెంబ్లీకి, లేదా దాంట్లో మార్పు చేర్పులు సూచించవచ్చు, లేదా రాష్ట్రపతికి పంపించవచ్చు, కానీ ఏళ్ల తరబడి అట్లా ఉంచుకోకూడదు. రాష్ట్రపతి విషయంలో మాత్రం మేము జోక్యం చేసుకోం, ఇది సుప్రీంకోర్టు చెప్పింది. అందులో కీలక అంశాలు ఏంటంటే గవర్నర్కి రాజ్యాంగపరంగా 3 ఆప్షన్లు ఉంటాయి: బిల్లులకి ఓకే చెప్పడం, లేదా తిరస్కరించడం, కారణం చెప్పి బిల్లుని రిజర్వ్లో పెట్టడం, లేదా రాష్ట్రపతికి పంపడం. ఇది ఈ 3 ఆప్షన్లని పంచుకోవడంలో గవర్నర్ తన విచక్షణాధికారాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇందులో న్యాయస్థానాలు గడువు విధించడం కుదరదు అని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. గవర్నర్ల విధుల నిర్వహణ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకో, కానీ కారణం లేకుండా దీర్ఘకాలంగా బిల్లులు పెండింగ్లో ఉంచిన సందర్భాల్లో కోర్టులు పరిమిత విచక్షణతో వ్యవహరించవచ్చు. రాష్ట్రపతి విషయంలోనైనా ఇదే వర్తిస్తుంది. నిరవధిక ఆలస్యం కొనసాగుతున్న సందర్భంలో అది న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది. గవర్నర్ బిల్లును రాష్ట్రపతికి రిజర్వ్ చేసిన ప్రతిసారి ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి సుప్రీం సంప్రదించాల్సిన అవసరం లేదు. ఆర్టికల్ 200 కింద గవర్నర్లకు విచక్షణాధికారం ఉంటుంది, అయితే దాన్ని అపరిమితంగా వినియోగించలేరు. ఇది కోర్టు ఇచ్చిన ఆదేశం.